హాయ్ అండి, నేను మీ సుగుణ. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి. తయారీ విధానం చాలా సులువు అండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇందులో. దీన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చిక్కుడుకాయలని ముందుగా శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నారలు గట్రా తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, బాగా ఉడికిపోయాయి కదా ఈ చిక్కుడుకాయలు అనేవి. ఇలా గింజలు ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకు ఉడకడం కోసమని. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసుకొని వీటిని కాసేపు పక్కన పెట్టామనుకోండి, కొద్దిగా చల్లారిపోతాయి. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దామండి ఉడికినాయా లేదా అనేసి. ఇలా ఒక చిక్కుడుకాయ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు మెత్తగా ఉడికినాయనేది తెలుస్తుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మనకు ఆయిల్ ఎక్కువగా పట్టదండి, ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. వీటిని కూడా వేసేసుకొని పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. పచ్చి కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. కళ్ళకి, ముఖ్యంగా కళ్ళకి చాలా మంచిది, సైట్ రాకుండా చేస్తుంది. ఇప్పుడు ఇందులోకే పసుపుని యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని వాటర్ అన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా పిండేసి వేసేసేయాలి. మనకు ఆ వాటర్ వేస్ట్ కాకుండా మనము సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలన్నిటినీ కూడా ఇలా వేసేసుకొని కాసేపు లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. ఇప్పుడు దీనికి ఒక పౌడర్ రెడీ చేసుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు ఒక చిన్న కప్పు, అలాగే వేయించిన పల్లీలు ఒక చిన్న కప్పు, అలాగే ఎండు కారము 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు ఒక ఫుల్ వెల్లుల్లి తీసుకున్నాను నేను. వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా ఒలిచి వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్లోకి ఈ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటే అంతేనండి, మన వేడి వేడిగా హెల్తీగా టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. రోటీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. సాంబార్, పప్పు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నా వీడియో ఎలా ఉందండి, మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.